ఐపీఎల్ 2026 సీజన్ లో తొలి మ్యాచ్ బెంగళూరులో ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మధ్య జరిగిన విషయం తెలిసింది. ఇక రెండో మ్యాచ్ ఈ రోజు ముంబై వర్సెస్ కోల్కతా మధ్య వాంఖేడే వేదికగా జరగనుంది. సాయంకాలం ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. 5 సార్లు ఛాంపియన్ గా నిలిచిన ముంబై ఇండియన్స్ గత సీజన్ లో 3వ స్థానంలోనే సరిపెట్టుకుంది. మరోవైపు కేకేఆర్ 3 టైటిల్ గెలుచుకుంది. గత సీజన్ లో అంతగా ఆకట్టుకోలేకపోయింది. 8వ స్థానంలో ఆగిపోయింది. కోల్కతా నైట్ రైడర్స్ పై ముంబై ఇండియన్స్ కు బలమైన రికార్డు ఉంది. ఈ రెండు జట్ల మధ్య జరిగిన 35 మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 24 గెలవగా కేకేఆర్ 11 మాత్రమే గెలిచింది. వాంఖేడే స్టేడియంలో ఈ రెండు జట్లు 12 సార్లు తలపడ్డాయి. అయితే ఆతిథ్య జట్టు ముంబై 10 సార్లు గెలవగా కోల్కతా కేవలం 2 మాత్రమే విజయాలు సాధించాయి. ఈసారి టైటిల్ కు ముంబై ఇండియన్స్ బలమైన పోటీదారుగా భావిస్తున్నారు. జట్టులో సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, జస్ప్రీత్ బుమ్రా వంటి టీ20 ప్రపంచ కప్ గెలిచిన భారత ఆటగాళ్లతో పాటు రోహిత్ శర్మ కూడా ఉండడంతో ముంబై ఇండియన్స్ చాలా బలంగా కనిపిస్తుంది. విదేశీ ఆటగాళ్లలో ర్యాన్ రికల్టన్, రూథర్ఫోర్డ్, కార్బన్ బాష్, విల్ జాక్ శాంట్నర్, ట్రెంట్ బోల్ట్ వంటి అద్భుత ప్లేయర్లు ఉన్నారు. ముఖ్యంగా బుమ్రా, బౌల్ట్ బౌలింగ్ ద్వయానికి చాలా ప్రమాదకరమైన జోడీగా పరిగణిస్తారు. అలాగే శార్దుల్ ఠాగూర్, దీపక్ చాహర్ వంటి అనుభజ్ఞులు ఉన్నారు. ఇక మరోవైపు 4 బౌలర్లను కోల్పోవడంతో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు కాస్త బలహీనంగా కనిపిస్తుంది. కేకేఆర్ బ్యాటింగ్ విభాగంలో బలంగా కనిపిస్తుంది. ఆ జట్టులో 1 నుండి 8వ స్థానం వరకు విధ్వంసకర బ్యాట్స్మెన్లు ఉన్నారు. కాబట్టి వారు బౌలింగ్ లోటును బ్యాటింగ్ తో పూడ్చుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా న్యూజిలాండ్ ఓపెనర్లు ఫిన్ అలెన్, టీమ్ సిఫెట్లు కేకేఆర్ కు మరింత బలం. ఇక వాంఖేడే పిచ్చి విషయానికి వస్తే కొత్త బంతి స్వింగ్ బౌన్స్ కు అనుకూలంగా ఉంటుంది. వాంఖేడే పిచ్చి సాధారణంగా బౌలర్ల కంటే బ్యాట్స్మెన్లకే ఎక్కువగా అనుకూలిస్తుంది. ఎక్కువగా అధిక స్కోర్లు నమోదయ్యే మ్యాచ్లు కనిపిస్తాయి. అయితే స్వింగ్ బౌన్స్ లభించడం వల్ల ఈ పిచ్ పై పేసర్లకు వికెట్లు దక్కే అవకాశం ఉంది. ఇప్పటి వరకు వాంఖేడే పిచ్ లో 123 ఐపీఎల్ మ్యాచ్లు జరిగాయి. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 57 మ్యాచ్లు గెలుపొందగా చేజింగ్ చేసిన జట్టు 66 మ్యాచ్లు గెలిచింది.